వెల్కమ్ టు ఆదిత్య టుడే. మెన్సురేషన్ క్షేత్రగణితంలోని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ భుజ వైశాల్యానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మన యాప్ అయినటువంటి రవి అకాడమీ యాప్ని తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు డిఎస్కి సంబంధించి లైవ్ క్లాసెస్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీ టెస్ట్, కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఫ్రీ టెస్ట్, నెక్స్ట్ అదేవిధంగా ఈ క్లాసెస్కు సంబంధించిన పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు యాప్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుండి ఫ్రీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దీనికి యాప్కు సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. నెక్స్ట్ చూసినట్లయితే మనకి మీ ఎవరైతే తెలంగాణ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హెచ్ఈటి, నెక్స్ట్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కు సంబంధించి మన యాప్లో ఫుల్ కోర్సు అవైలబుల్గా ఉంది. కంప్లీట్గా క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. కంప్లీట్గా ఇందులో చెప్పే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో కంటెంట్కు సంబంధించి మీకు ప్రతి క్లాస్ కూడా లైవ్ క్లాస్లో ఉంటుంది. ఆ లైవ్ క్లాస్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఆ లైవ్ క్లాస్ అనేది మీకు రికార్డెడ్లో ఉంటుంది. అక్కడ కూడా మీకు ఎన్ని టైమ్స్ వీలైతే అన్ని టైమ్స్ చూసుకోవచ్చు. ఈ కోర్సు కేవలం 199కే అందించడం జరుగుతుంది మీకు. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఎస్సిటికి సంబంధించి ఆల్ సబ్జెక్టు టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. దీని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్. నెక్స్ట్ అదేవిధంగా 199 రూపీస్ ఉంటుంది దీని యొక్క కాస్ట్. దీనికి ప్రతిరోజు మీకు ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఇవి కూడా మనకి లాస్ట్ 2 డేస్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా కేవలం 199 రూపీసే. మీరు తప్పకుండా ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే 2 కోర్సెస్ పర్చేజ్ చేసుకోండి, మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి త్రిభుజ వైశాల్యానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఒక త్రిభుజం యొక్క భూమి 3.8 సెంటీమీటర్స్, దాని యొక్క ఎత్తు 4.6 సెంటీమీటర్స్ అయినా ఆ వైశాల్యం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఏరియా ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ base into height. Half into base is equal to 3.8 into height is equal to 4.6. 2 ones are 2.19. That is equals to 1.9 into 4.6. అంటే 46 19 చేయండి 784 వస్తుంది. 2 డెసిమల్ పాయింట్ కాబట్టి 2 పాయింట్స్ తర్వాత డెసిమల్ పెడుతున్నా. దట్ ఈస్ ఈక్వల్స్ టు 8.74 సెంటీమీటర్ స్క్వేర్ దాని యొక్క ఏరియా. నెక్స్ట్ చూసినట్లయితే రెండు త్రిభుజాల యొక్క భూముల నిష్పత్తి x:y, వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి a:b అయినా వాటి యొక్క ఉన్నతుల నిష్పత్తి ఎంత అని చెప్పేసి అంటున్నాడు. హైట్ యొక్క రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. a1 ఏరియా 1 బై ఏరియా 2 ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ b1 ఇంటూ h1, నెక్స్ట్ హాఫ్ ఇంటూ b2 ఇంటూ h2 హాఫ్ ఆఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏరియాస్ యొక్క రేషియోస్ ఇచ్చాడు a/b. నెక్స్ట్ భూముల నిష్పత్తి ఇచ్చాడంటే b1 ఇస్టు b2 ఇస్తాడు. దట్ ఈస్ ఈక్వల్స్ టు x/y. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? h1/h2 ఫైండ్ అవుట్ చేయాలి. h1/h2 ఇస్ ఈక్వల్ టు ఇక్కడ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ay/bx వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు h1 ఇస్టు h2 ఇస్ ఈక్వల్ టు ay ఇస్టు bx అవుతుంది. ay ఇస్టు bx అవుతుంది. ఇది కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే త్రిభుజాకారంలో ఉన్న ఒక కిటికీ యొక్క వైశాల్యం 24 మీటర్ స్క్వేర్, దాని యొక్క ఎత్తు 6 మీటర్స్ అయినా దాని భూమి ఎంత అని చెప్పేసి అంటున్నాడు. బేస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏరియా ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా తెలుసు. ఏరియా 24 ఇచ్చాడు. హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఇచ్చాడు మనకి, బేస్ ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఇజ్ ఈక్వల్ టు 6 ఇచ్చాడు. is equals to 2 1s 2 3s, next 3 1s 3 8s. base is equal to 8 meters. యొక్క భూమి యొక్క పొడవు వచ్చేసి మనకి ఎంత అవుతుంది? 8 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ట్రయాంగిల్ PQR, ఒక PQR ట్రయాంగిల్ తీసుకోండి. PQR ట్రయాంగిల్ లో మనకి PQ is equal to 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. PQ is equal to 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. PR is equal to మనకి ఏమి ఇచ్చాడు? 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ RT అంటున్నాడు. ఈ R నుంచి PQ ఒక లంబాన్ని డ్రా చేయండి, దీన్ని T అనుకోండి. RT is equal to 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు.
నెక్స్ట్ క్యూ నుంచి ఈ పిఆర్కు ఒక లంబాన్ని డ్రా చేయండి, అది ఎస్ అవుతుంది, క్యూఎస్ అవుతుంది. దీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనము ఏ బేస్ తీసుకున్నా, ఏ హైట్ తీసుకున్నా, ఎన్ని టైప్స్ తీసుకున్నా మనకి ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు దాన్ని బేస్ చేసుకుంటే PQ ఇంటూ ఆర్టీ ఇస్ ఈక్వల్ టు పిఆర్ ఇంటూ క్యూఎస్ అవుతుంది. PQ ఇస్ ఈక్వల్ టు 4, ఆర్టీ ఇస్ ఈక్వల్ టు మనకి 6, హైట్ ద పిఆర్ ఇస్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. క్యూఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 4 1 జా 4 2 జా 2 1 జా 2 3 జా. క్యూఎస్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 3 సెంటీమీటర్స్ వస్తుంది. క్యూఎస్ ఇస్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఇది కావాల్సిన ఆన్సర్, ఇంపార్టెంట్ సమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఒక త్రిభుజం యొక్క భూమిని 20% తగ్గించిన దాని వైశాల్యంలోని ఎటువంటి మార్పు ఉండకూడదంటే ఎత్తును ఎంత శాతం తగ్గించాలి అని చెప్పేసి అంటున్నాడు. మనకి హైట్ ను ఎంత శాతం పెంచాలి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి రెడ్యూస్డ్ ఏరియా ఇస్ ఈక్వల్ టు 20% అండి. 100 లో మనకి ఎంత పోయింది, 20% తగ్గించాడు అంటే రిమైనింగ్ ఎంత ఉంది, 80% ఉంది. 80% ఉంది. హైట్ ని పెంచాలి, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత మనకి ఇక్కడ 20/80 ఇంటూ 100 చేయండి. ఇది హైట్ లో చేంజ్. ఇక్కడ ఈ 0కి 0 కట్ అయిపోతుంది. 2 1 జా 2 4 జా 4 1 జా 4 25 జా. హైట్ లో ఎంత పెంచాలి మనకి, 25% పెంచినట్లయితే ఈ ఏరియాలో మార్పు శాతం అనేది ఏమి ఉండదు. ఎలాంటి మార్పు లేకుండా ఏరియా యొక్క 100% అలానే ఉంటుంది. బేసు 20% తగ్గించినప్పుడు వైశాల్యంలో ఎంత శాతం పెంచాలి, మనము 25% పెంచినట్లయితే మనకి ఏరియాలో ఎలాంటి మార్పు లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసము మీరు తప్పకుండా బెల్ ఐకాన్ పైన ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు రవి అకాడమీ యాప్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. అది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని యొక్క లింక్. దానిపైన క్లిక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఫ్రీ మెటీరియల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది యాప్లో. అందులో మీకు ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.